ఆవేశానికి లేదు సార్. రవి గారు ఏం చేశాడు పాపం? వాడు ఏం చేశాడు? ఇప్పుడు ఫస్ట్ రవిని టార్గెట్ చేస్తాం. ఇంకా నీకు 1 ఇయర్ వాడు ఏం చేశాడు? రవి గారు ఏం చేశాడంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అర్థమైతలేదు. ఏం చెప్పినా అయ్యా బ్రాహ్మణ వాడు మనోడే కదా, వాడు బయటోడు కాదు కదా. వాడు బయటోడు కాదు కదా. అయ్యా ఇప్పుడు రవి గారు మీరు నాకు వేరు వేరు కాదు. 2 నిమిషాలు నన్ను మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడినండి. 2 నిమిషాలు మాట్లాడినాను. అయ్యా ఈయనండి సార్ 2 నిమిషాలను మాట్లాడినండి. బండిలు ఇస్తా నీకు, సాఫ్ట్లు ఇస్తా నీకు. నేను మీరు లాస్ట్ టైం ఏం చేసి అయ్యా గురుగారు 2 నిమిషాలను మాట్లాడినాను. 2 నిమిషాలను మాట్లాడినాను. రేపు కాల్ చేసాము. 2 నిమిషాలను మాట్లాడినాడు. 2 నిమిషాల్లో మాట్లాడినండి సార్. రవి గారు బయటోడు కాదు. వాడు పాప వాడు ఏ రోజు నన్ను ఇట్లా చెయ్యి అట్లా చేయని ఏ రోజు చెప్పాలి, అబద్ధమే చెప్పమన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను 5 to 10 days మాక్సిమం అంతే అడుగుతున్నాను. ఎందుకంటే మధ్యలో నాకు డిస్టర్బెన్స్ వచ్చింది. నీకు సింపుల్ చెప్తా, రేపు నేను తాళం వేసి నీ కోటి నా కోటి పెట్టుకుంటా. ఏ అవసరమా చెప్పండి? కాదండి, నేనే మీకు ఇస్తా అంటున్నా. వాల్యూ పోతుంది ఏమనుకుంటా? నాకు తెలుసు. నేను ఒకటి చెప్పండి, నేను ఎప్పుడైనా మీ వాల్యూ తీసేస్తాను. ఎప్పుడైనా ఇప్పుడు 1 year నుంచి అవసరమా? అప్పుడు అసలు నేను ఎప్పుడు అప్పుడు ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడతారా? తాళం ఇస్తున్నా అబ్బా. సార్ 2 నిమిషాలు మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడిస్తారా? ఆడేం చేసాడు? రవి గారు ఏం చేసాడు? పాప వాడిని తీసుకొస్తాడు. ఫస్ట్ టార్గెట్ రవినే చేస్తున్నాయి. గుడ్ మార్నింగ్ అజయ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఇప్పుడే లేచా. చెప్పండి ఏం విషయం? చెప్పండి. రేపు రావాలా మరి? ఈ రోజు చేసేద్దాం కదా. రేపు కాదు సార్, ఇంకో 10 days పడుతుంది. నాకు ఆల్రెడీ మా అబ్బాయికి బాగాలేదు, మధ్యలో ఆగా. నేను కొంచెం చేస్తే షిఫ్ట్ చేశా. మా అబ్బాయికి బాగుండే. దానికి ఏం సంబంధం విజయ్? పని చేయండి సార్, ఇక మీరు తాళాలు వేసేసుకోండి సార్. నా మాట మీరు నాకు 10 days అడిగాను. మేము అడిగింది 10 days అడిగా. నేను ఒక మాట చెప్తాను. ఒక 10 days అడిగా. మీరు మా అబ్బాయికి బాగాలేదు సార్, మధ్యలో 10 రోజులు. అన్నావు కదా, ఒక్క పని పక్కన కూడా అర్థం చేసుకోవాలి సార్ మీరు కూడా. చెప్పండి. ఇంత చెప్పినావు కదా, ఎందుకు మనకు 10 days అడిగింది. మిమ్మల్ని అడిగింది మంత్ ఎండ్కి ఇచ్చేయండి. రాదే చెప్పండి. నేను చెప్పేది ఒక్క నిమిషం. నువ్వు ఏదో ఒక టైంలో నువ్వు అక్కడికి రా, నేను వస్తా. టైంలో వచ్చి తాళం తీసి నేను వేరే తాళం వేసి ఓ ఫోటో తీసి. అవసరం లేదు సార్, అంత అవసరం లేదు సార్. ఒకటి చెప్పండి రా, అంత అవసరం లేదు. అది ఇంతకన్నా మీకు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినాము. 10 days అడిగింది, అంతకంటే అడిగింది ఏముంది? తాళం ఇచ్చే రాదు అవసరం లేదు సార్. దానిలో కాస్ట్లీ మెటీరియల్ వస్తున్నాయి సార్. నేను తాళాలు ఎందుకు ఇస్తాను సార్? మస్తు కోట్లు ఆస్తులు ఉన్నాయి దాంట్లో. కంప్యూటర్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, కొత్త స్టాక్లు. మరి అదే అంటున్నా నేను. నాకు 10 days మూవ్మెంట్ అన్న. ఇప్పుడు మళ్ళీ మూవ్మెంట్ ఆల్రెడీ సార్, ఆ మూవ్మెంట్ ఆల్రెడీ మొత్తం ఫైల్స్ అన్ని తీసుకున్నాను సార్ నేను. నాకు ఇంకా స్టాక్ ఉంది, దాంట్లో స్టాక్ ఉంది. అందుకని ఇంకో ప్లేస్ తాళం వేసుకుంటాం సార్. మీరు చేసుకోండి సార్, నేను చేయాల్సింది కదా. మరి అదే నా 50 లక్షలు 40 లక్షల స్టాక్ ఉంది దాంట్లో. నాకు కూడా ప్లేస్ చూసుకోవాలి, నేను కూడా మార్చుకోవాలి కదా స్టాక్ తడివ్వకుండా జాగ్రత్తగా. ఎన్ని రోజులు అజయ్ చెప్పండి? మీరు నాతో మాట్లాడినాక అంటే ఎట్లా నేను జనాలకు ఎట్లా చెప్పాలి చెప్పుకొని? అక్కర్లేదు సార్ 10 days. ఇంతకన్నా నేను అడిగింది మిమ్మల్ని 10 days మాక్సిమం. 10 days ఈ మంత్ ఎండింగ్ నేను మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. మంత్ ఎండింగ్ ఏంది? ఇప్పుడు ఇది మాట కాదులే గానీ, ఇక దానికి పోయి తాళాలు వాళ్ళ దగ్గర నేనే వేసి ఆ తాళం. మీరు అట్లాంటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అజయ్? కొంచెం ఇప్పుడు 9వ తారీఖు మంత్ ఎండింగ్. సరే మరి ఈ రోజు రేపు 10వ తారీఖు అవన్నీ నాకు తెలియదు. లేకపోతే నువ్వే దాన్ని అంతా బేస్ చేయాలి. ఎప్పుడు ఒక సైడ్ ఆలోచించుకోవచ్చు సార్. నేను ఒక సైడ్ కాదు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఏడాది నుంచి చెప్తున్నా. ఆలోచిస్తున్నారు సార్ మీరు. ఆలోచిస్తున్నారు మీరు.
మీరు నిన్న మొన్న కాదు కదా, ఏడాది నుంచి చెప్తున్నా. అరే 10 నిమిషాలు 5 రోజులు 3 రోజులు ఎన్ని రోజులు చెప్తావు? నాకు అర్థం కాదు. నేను ఏం చెప్పట్లేదు సార్. 10 డేస్ నాకు అవన్నీ వద్దు పోయి, రేపు మార్నింగ్ చేయి, రేపు మార్నింగ్ పోయి తాళాలు చెక్ చేస్తాం కదా. 50 లక్షల సామాన్లు దాంట్లో ఉంటే నేను చెప్తా నీకు సమాధానం. అరే అవసరం లేదు సార్, ఎవరు సమాధానం చెప్పట్లేదు. నేనేం చెప్పినా సార్, మీరు ఏం చెప్పినా మీకు 10 డేస్ చేస్తున్నావు, మీకు 10 డేస్ క్లోజ్ చేసి ఇస్తా. 10 డేస్ క్లోజ్ చేసి ఇస్తా. అవసరం లేదు, కేసు పెట్టి నేను క్లాస్ చేస్తున్నా. సార్ మీరు అజయ్ సార్ నమస్కారం. ఆ రవి చేస్తే ఎక్కడో బిజీ ఉన్నా 10 నిమిషాలు చేస్తా అన్నాడు సార్. మన మధ్యలో ఎందుకు అవసరం? ఎవడో చేస్తాను నేను మాక్సిమం 15-20 డేస్ లో నేను మీకు కాల్ చేసి క్లోజ్ చేస్తాను. ఖచ్చితంగా చేస్తారు. అవసరం అసలు గురుప్రసాద్ ఆవిడే అడగచ్చు, ఆవిడే అడగచ్చు. అడుగుతానికి ఏంటి అంత నామోషి ఏంటండి ఆవిడ? ఒక విషయం చెప్తా నువ్వు. ఇప్పుడు మన మధ్యలో థర్డ్ పార్టీ రావద్దు. నేను నీకు చెప్పినా, నువ్వు ఏదో రెంట్ వేస్తున్నావు, సరిపోయింది. డిసెంబర్ లో ఖాళీ చేస్తా అన్నావు, చేయలే. ఏదో నా పనుల్లో నేను యాక్చువల్ చెప్పండి, పక్క మన మధ్యలో వేరే వాళ్ళు రావద్దు అజయ్. నీకు అర్థం కావట్లేదు నేను చెప్పాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే రవి పక్క బిల్డింగ్ అవుతుంది చూసినావా? అరే వాడి అమ్మ గోలా, నీకు నా ఫ్లోర్ ఇస్తారా? నీకు పెద్దది నాకు బర్కత్పురాలో. ఎందుకు వాళ్ళతో థర్డ్ పార్టీ చేయించుకుంటావు? ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నేనే ఖాళీ చేసేసి ఆవిడ కూడా ఈవిడ ప్రవచనాలు చెప్పకముందు పోనీ అజయ్, నువ్వు ఒకడు నా మాట పట్టించుకో. నువ్వు ప్రవచనాలు చెప్పుకొని ఆడన్న పౌరాలు కూడా కాదు. అప్పటి నుంచి తెలుసు, కనీసం నన్ను పిలిచి ఒక్క మాట మాట్లాడింది లేదబ్బా. వదిలే. ఇప్పుడు ఏమైతుందంటే చెప్తా వీరు విజయ్. ఇప్పుడు ఎట్లుందంటే, ఆమె భర్త ఉన్నప్పటి నుంచి సరిగా నువ్వు కట్టలే 30 లక్షలు లెక్కలు వేసుకొని కూర్చొని. ఇప్పుడు ఒక మాట నన్ను మాట్లాడి నువ్వు చెప్పు తర్వాత. నేను ఎక్స్పర్ట్ తినాలి ఎప్పుడని చెప్తే నేనేమంటా అంటే, ఇప్పుడు సిన్స్ అన్నేళ్ల నుంచి ఇయ్యాలా, నాకు 30 లక్షలు ఇవ్వాలని ఏదో లెటర్ రాసింది ఆమె. ఒకటి. రెండోది ఏంటంటే, నువ్వు అంటావు నాకు నీళ్ళు లేలే, అది ఓనరు మీది సమస్య. ఆమె ఓనరు నువ్వు తినేట్టు అయిపోయింది, కథం కథం. ఇప్పుడు ఏంది, నువ్వు ఖాళీ చేస్తానని నాకే చెప్పినావు డిసెంబర్ లో, అయిపోయా. తర్వాత ఏంది, ఇప్పుడు నువ్వు కొత్త బిల్డింగ్ పోతావా లేదా? ఎందుకు విజయ్? ఇప్పుడు నేను అడుగుతా, మొగుడు చనిపోయిన పని చేయలేదని అంటే నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఒకటి. రెండోది పక్కకు పెట్టు. ఇప్పుడు అప్పటి నుంచి ఏం చేసింది మరి? ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చేసిందబ్బా. అరే ఎవడైనా 1 లక్ష రూపాయలు 2 లక్షల తర్వాత ఎవడైనా అడుగుతాడని నాకు వచ్చి, నువ్వు తీసుకునే విధానం నాకు తెలుసు, ఆమెకు తెలుసు. అన్న మీరు ఒకటి పని, ఆమె పెద్ద మనిషి, నేను గౌరవిస్తాను కాదండి. కానీ ఆమె ఇంతకాలం ఉంటాడు, ఇంతకాలం ఇంటి పక్కనే ఉంటాడు. ఒక్కసారి అదే ఇట్లా ఉంది నాకు ప్రాబ్లం, పిలిచి మాట్లాడితే ఏమైతుంది అని అడుగుతున్నా. నువ్వు వస్తావా? ఇప్పుడు నేను వస్తాను, నీ ఎంబడి అవసరం లేదు. ఇప్పుడు ఇంత దాకా బ్రాహ్మణ సంఘంలో పెట్టి రామచంద్రరావు దగ్గర పోయి ఆయన నన్ను పిలిపించి మాట్లాడించి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమో? నన్నే పిలిచాడు అజయ్ ఇట్లా చెయ్యి అజయ్ అని అంటే అయిపోయి అసలు. అజయ్ నేను ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఇన్స్పెక్టర్ దగ్గర పోయి నాకు ఇందాక ఫోన్, నేను డ్యూటీలో ఉన్నప్పుడు, నేను మా ఏసీపీ దగ్గర నేనున్నా. అప్పుడు ఫోన్లు చేస్తే నేను లేపలే, సైలెంట్ లో ఉంటది. మళ్ళా చేస్తే ఇట్లా సబ్ ఇన్స్పెక్టర్ అంటే, అరే మీ ఆయనైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, అట్లెందుకు తాళాలు బగలగొట్టుడు, ఖాళీ చేయించుడు ఎందుకు? మీరు సక్రమంగా మాట్లాడండి ఆయనతో అంటే, ఆల్రెడీ నేను చెప్పిన ఆయన డిసెంబర్ ఖాళీ చేస్తానన్నాడు. మళ్ళీ నేను మాట్లాడియలేదు, ఏదో గొడవలు అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దరిద్రము, మనకు అన్ని బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి, ఒక గ్రూప్ రచ్చబండ అని. వాడేదో పెట్టడం, ఇవన్నీ మనకు అవసరమా అజయ్? నీకు నేను ఎప్పుడైనా బ్రాహ్మణ సంఘాలకు వచ్చి రవి ఆ గ్రూప్ ఇప్పుడు వాళ్ళ రాజకీయాలకు నన్ను గుంజద్దు. నేను ఆటోమేటిక్ అజయ్ నేను చెప్పేది నీకు అర్థం కాలే. ఇప్పుడు ఇప్పుడు దర్శనం శర్మ అని, సుధాకర్ అని, వాడు వీడు, నీ అవసరమా మీ విషయాల్లో ఎంటర్ కావడం? వెళ్ళిపోతా అన్నావు, డిసెంబర్ లో పోతా అన్నావు, వెళ్ళిపోతే అయిపోతుండే కదా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా నాకు కాల్ రానికుండా 5వ తారీఖు లోపు వేకెట్ చేయి, సరేనా? అంటే నాకు నేను నెక్స్ట్ వీక్ లో ఫోన్ చేసి ఖాళీ చేసి నీకు చెప్తాను. ఓకే, నేను నెక్స్ట్ వీక్ ఫోన్ చేస్తాను. ఓకే, ఇగో నువ్వు నన్ను పిలుచు, ఖాళీ చేసినప్పుడు నేను వచ్చి తాళం తీసి ఆమె చేతిలో పెడితే దండం పెడతాను. అన్న నేను నీకు ఎప్పంటావా, నేను నీకు మాట ఇస్తున్నా కానీ ఖాళీ చేసి నీకు అప్ప చెప్తా. ఓకే, నాకు ఫోన్ చేయరాదు పోయి, ఒక్క ఫోన్ ఉంది కదా 100%. అన్న వాడు ఎప్పంటావా, నేను ఖాళీ చేసి నీకు తాళాలు అప్ప చెప్తా, నువ్వు పోయి ఆమెకు అప్ప చెప్పుకో, ప్రాబ్లం లేదు.
ఓకే, అరే ఇంతకంటే నీకేం చెప్పాలి? అదే బ్రదర్ నీకు చెప్తున్నా కదా, నేను నీకు నువ్వు అన్న కింద నీకు చెప్తున్నా కదా అన్న. నాకు కూడా ఒకటి చెప్పండి, నాకు కూడా పార్కింగ్ లేదు, ఏం లేదు. కానీ ఒకటి ఆమె కూడా అంతగానం ఇవ్వకపోతుంది. పక్క ఇల్లు కార్ కాదన్నా, ఆమె కార్ లేనప్పుడు నా అపార్ట్మెంట్ లో కార్ పెట్టుకుందన్నా. నా అపార్ట్మెంట్ లో కార్ పెట్టుకుంది. నా అపార్ట్మెంట్ లో నేను ప్లేస్ ఇచ్చిన ఆమెకి ఓ టైమ్ లా. ఎట్లా ఇప్పుడు అదే అల్లుడు వెనక పెట్టుకుంటాను, నాకు పార్కింగ్ ఇచ్చిన దాంట్లో కూడా నేను షెడ్ వేసుకొని ఇస్తుంది అప్పుడు ఆ టైమ్ లా నేను రెంట్ కట్టుకుంటా కూడా. ఇప్పుడు నేను మాట్లాడేది వేరే విధంగా పోకూడదు కాబట్టి నేను నోరు విప్పట్లేదు. ఆమె ఏది మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి నడుస్తుంది. కానీ నేను మాట్లాడేది వేరే విధంగా పోకూడదు. నేను అన్న కూడా ఇది కూడా నేను నమ్రతరి వెళ్ళాడని కోర్టుకు తీసుకువెళ్ళా. ఈమె కాదు, ఈమె గురించి కాదు. నాకు ఏమంటే గౌరవం ఎక్కువ, ఎందుకంటే నాకు చిన్న ప్లేస్ లేనప్పుడు ఆమె ప్లేస్ ఇచ్చింది. సరే ఓకే, నువ్వు ఇప్పుడు నేను చేసి నీకే తాళం నేను నీకు ఇస్తా అంతే. ఎక్స్టెన్షన్ చేయొద్దు అజయ్. ఇది నేను ఎక్స్టెన్షన్ చేస్తే నాకు వచ్చే ఉపయోగం ఏంది? నాకు వచ్చే ఉపయోగం నెల రెంట్ తప్ప కరెంట్ బిల్ తప్ప నాకు వచ్చే ఉపయోగం ఏంది అక్కడ? నేను అడుగుతున్నా. అవసరమా? అంతకన్నా ఎందుకు అన్న కూడా చెప్పంటావా? నువ్వు కాలేజీలో పనిచేసిన రోజు నుంచి నేను తెలిసిన నీ కింద నేను ఉన్నోని కనీసం పిలిచి అంటే నువ్వు చేసే అజయ్ నీకు ఎందుకు ఏమైనా ఉంటే నేను మాట్లాడతా అజయ్, నువ్వు చెయ్యి, నేను బిల్డింగ్ కడితే నీకు హెల్ప్ చేస్తామని ఒక మాట అంటే అయిపోయి దానికి ఇంతమందిని పెట్టి ఇంత బ్రాహ్మణ సంఘం అంటే నీకు మీడియా ఉంది నీకు ఉందనంటే కాదు కదన్నా. నేను ఇందాక రవి చేసినప్పుడు కూడా ఏమన్నా అంటే థర్డ్ పార్టీలు అవసరమా మన మధ్యలో అన్న నీకు దండం పెడతా 10 నిమిషాలు చేస్తా అన్నాడు. నువ్వు ఒక పని చేయజేయి, అవన్నీ అవసరంలే. నువ్వేమంటావు? ఇప్పుడు 19, 20, 30, 25 లోపల కాల్ చేసి నాకు తాళమి నేను చేసిస్తా అన్న. 25 కాదు కానీ నేను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లేచి ఇచ్చేస్తా. 25 కాదు కానీ ఫస్ట్ వీక్ అన్న. ఒకటి 4-5 రోజులు అంటే ఒకటి ఒక్క మాట చెప్పినా కదా నేను ఈ రోజు నీకు ఆ మాట చెప్పాలి. ఇప్పుడు చెప్పిన ఎందుకు చెప్పినా? నీకు ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ నెక్స్ట్ జూలైలో ఖాళీ చేసి నీకు ఇస్తా. ఓకే, ఇంకా నువ్వు దాని గురించి అడగక్కర్లేదు. నేనే ఫోన్ చేశాను, తాళాలు ఇవ్వాలి, ఖాళీ చేస్తే తాళాలు తీసుకోపో అని చెప్తా. చాలా నేను ఇన్ని రోజులు ఫోన్ చేసి నీకు ఎప్పుడు చెప్పలే ఏంది? ఎందుకనంటే ఒకటి చెప్పండి, నేను కూడా ఎందుకన్నానంటే అదే ఒక్క మాట. నేను నాకు థర్డ్ పార్టీ వాళ్ళు ఎవడు అవసరం. ఇదే మాట నేను చెప్తాను నీకు, ఒక చిన్న మాట, నీకు ఒక ఫ్రెండ్ కింద ఒక మాట చెప్తాను. ఇదే మాట ఇలా హస్బెండ్ ఒక టైంలో నన్ను అన్నాడు, అజయ్ నాకు 3 ఆడపిల్లలు అజయ్, నువ్వు నా కొడుకు లాంటి అంతగానో వాళ్ళ ఫ్యామిలీలో తిరిగినోని ఒక్క మాట మాట్లాడతానికి ఏమైతుంది ఆమెకి? అప్పటికి ఇప్పటికి పొజిషన్ మారిపోయింది ఆమెది. ఏంది పొజిషన్ మారిపోయింది. తప్పదు కదా, ప్రోటోకాల్ మాట్లాడదు తప్పదు ఇక. సరే ఆ జూలై 2 వరకు వద్దు కానీ నేను ఏమంటారు నీకు చెప్తా అన్న నీకు, ఎందుకంటే ఆమె ఎక్కడ రైల్వే డిగ్రీ కాలేజీలో లెక్చరర్ చేసిన రోజు నుంచి నాకు తెలుసు. మరి థర్డ్ పార్టీ వాళ్ళం ఎక్కడ వాళ్ళము మేము ఎందుకు చెప్పు మీకు? మేము బ్రాహ్మణులలో వ్యాపారం చేస్తున్నాం, మీలాంటి 4 సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. అది వేరబ్బా, అన్ని చెప్తా కాదు. నేను నీకు చెప్తా నువ్వు నేను ఈ మాట ఎందుకన్నా థర్డ్ పార్టీ అంటున్నావు కాబట్టి నేను చెప్తున్నా. నేను ఈ ఏంటంటే ఇప్పుడు మేమంతా థర్డ్ పార్టీలే కదా. నీకు ఓనర్ కు ఉన్న రిలేషన్ మాకెందుకుంటా చెప్పు? అరే కాదన్నా, అంటే నేనే దూరం అయితే వేయకూడదు. నువ్వు డిసెంబర్ లో కాల్ చేసి అయ్యా చెప్పండి డిసెంబర్ లో చేద్దాం, పక్కన బిల్డింగ్ డేట్ అయిపోయింది. నువ్వు అన్నావా నాకు? అయిపోయా. ఎండింగ్ వరకు ఏ రాదు అజయ్, ఎందుకు ఇవన్నీ? నీకు ఏం చెప్పినా అనే 15 రోజులు అటు ఇటు క్లోజ్ చేసిస్తాను. ఓకే, 100% చేసిస్తాను. సరే ఓకే.